అందరికి శుభాభివందనములు. జయించువారు స్వతంత్రించుకునేవి. ప్రకటన 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నా కుమారుడై ఉండును. జయించువారు స్వతంత్రించుకునేవి. 1 దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపునెత్తును. ప్రకటన 2:7. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనెత్తును. 2. రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. ప్రకటన 2:11. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. 3. మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ప్రకటన 2:17. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరులను పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. 4. జనుల మీద అధికారం ఇచ్చేదను. ప్రకటన 2:26. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేపు చుక్కను ఇచ్చేదను. 5. తెల్లని వస్త్రములు ధరించుకొనును. ప్రకటన 3:5. జయించువాడు అలాగే తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథముల నుండి అతని పేరంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. 6. నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ప్రకటన 3:12. జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు అను క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. 7. నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. ప్రకటన 3:21. నేను జయించుచు నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి అన్న ప్రకారము జయించువానికి నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కోటాను కోట్లుగా కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన, మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి సంఘములను, వారి కుటుంబములను, వారి పిల్లలను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి, సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు కోటాను కోట్లుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ మెసేజ్ లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండారులుగా దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.